నమస్తే, నేను మీ బాను. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలను ప్రాంతాల వారీగా సులభంగా ఎలా నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఆంధ్రప్రదేశ్ 4 దశలలో ఏ విధంగా మార్పులు చేర్పులకు గురి అయిందో క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటి దశ, మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే వారి ప్రయోజనాలను పరిరక్షించే ప్రయత్నంలో భాగంగా పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబర్ 19న మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేకాంధ్ర సాధనకై మద్రాసులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ దీక్ష ఆంధ్ర అంతటా కలకలం రేపిన కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వంలో మాత్రం చలనం రాలేదు. 58 రోజుల అంకుటిత దీక్ష తరువాత 1952 డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు గారు అమరజీవి అయ్యారు. ఆయన మృతి ఆంధ్రుల్లో క్రోధాగ్నిని రగిల్చింది. ఈ స్పందనను గ్రహించిన నెహ్రూ గారు 1952 డిసెంబర్ 19న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఫలితంగా 1953 అక్టోబర్ 1న మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు విడగొట్టబడి కర్నూలు రాజధానిగా 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, మొదటి గవర్నర్ సీఎం త్రివేది గారు. ఇక రెండవ దశ మార్పులను చూద్దాం. పెద్ద మనుషుల ఒప్పందం ఆధారంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఆంధ్రాను అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విలీనం చేయడం ద్వారా 1956 నవంబర్ 1న 20 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ తరువాత 1970 ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా, 1978 ఆగస్టు 15న రంగారెడ్డి జిల్లా, 1979 జూన్ 1న విజయనగరం జిల్లాలు ఏర్పడడంతో మొత్తం 23 జిల్లాలు ఏర్పడ్డాయి. ఇక మూడవ దశ చూసినట్లయితే 2009 నవంబర్ 29న కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై నిరాహార దీక్ష చేశారు. 2009 డిసెంబర్ 9న యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలు పెడుతున్నట్లు ప్రకటించింది. చివరగా తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లుకు 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదం లభించింది. 2014 జూన్ 2న తెలంగాణ దేశంలో ఒక నూతన రాష్ట్రంగా అవతరించింది. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 జూన్ 2 నుంచి 13 జిల్లాలతో కొనసాగింది. తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 2022 ఏప్రిల్ 4న నీలం సాహ్ని ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది. ఈ 26 జిల్లాలను సులభంగా ఎలా నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం మనం ఈ ఆంధ్ర మ్యాప్ను 4 ఫ్లవర్స్గా విభజించుకుందాం. ఈ విభజన సులభంగా గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే అని గుర్తుంచుకోండి. మొదటి ఫ్లవర్లో పిస్టల్ చుట్టూ 6 పెటల్స్ ఉంటాయి. అదనంగా పిస్టల్కి తగలకుండా క్రింద 2 పెటల్స్, పైన 1 పెటల్ ఉన్నాయి. రెండవ ఫ్లవర్కి పిస్టల్ చుట్టూ 4 పెటల్స్ ఉన్నాయి. మూడవ ఫ్లవర్కి 5 పెటల్స్ ఉన్నాయి. అయితే ఇందులో 1 పెటల్ 4వ ఫ్లవర్కి లోని పిస్టల్కి కూడా అటాచ్ అయి ఉంటుంది. అందుకని 1 పెటల్ని 4వ ఫ్లవర్తో కలిపి చెప్పుకుందాం. మూడవ ఫ్లవర్లో పిస్టల్ చుట్టూ 4 పెటల్స్ మాత్రమే ఈ ఫ్లవర్లో చెప్పుకుందాం. ఇక 4వ ఫ్లవర్లో 5 పెటల్స్ ఉన్నాయి. అయితే 4వ ఫ్లవర్ పిస్టల్ మిగిలిన ఫ్లవర్స్లోని పిస్టల్ మాదిరిగా మధ్యలోనే కాకుండా ఇది చివరి వరకు కాడ మాదిరిగా విస్తరించి ఉంటుంది. ఈ విధంగా ఇక వీటిని డిస్ట్రిక్ట్స్గా ఎలా గుర్తించాలో చూద్దాం. మధ్యలో వైఎస్ఆర్ కడప నుంచి ప్రకాశం ఎస్పీఎస్ఆర్ నెల్లూరుకి చేరుకున్నాడు. అక్కడ నుంచి పక్కనే ఉన్న అన్నమయ్యను కలిసి అన్నమయ్య దగ్గర చీటీ తీసుకున్నాడు. చీటీ అంటే చిత్తూరు, తిరుపతి అని గుర్తుంచుకుందాం. అక్కడి నుంచి వచ్చి సత్యసాయిని దర్శించుకొని అనంత దగ్గరికి వెళ్ళాడు. అనంత దగ్గర నుంచి నంద్యాలకి కారులో వెళ్ళాడు. కారు అంటే ఇక్కడ కర్నూలు అని గుర్తుంచుకుందాం. ఇక రెండవ ఫ్లవర్లోని డిస్ట్రిక్ట్స్ని చూద్దాం. మధ్యలో గుంటూరు, పైన పల్నాడు ఎన్టీఆర్, క్రింద బాపట్ల కృష్ణ ఉన్నాయి.
ఇక మూడవ ఫ్లవర్ మధ్యలో ఈస్ట్ గోదావరి, ఎడమవైపు ఏలూరు, కుడివైపు కాకినాడ ఉన్నాయి. ఈస్ట్ గోదావరి క్రింద వెస్ట్ గోదావరి, అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇక పైన ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ 2 ఫ్లవర్స్తో అటాచ్ అయ్యి ఉంది. ఇది 4వ ఫ్లవర్లో చెప్పుకుందాం. ఇక 4వ ఫ్లవర్లోని విజయనగరం మధ్యలోనే కాక ఇది కోస్టల్ లైన్ కూడా కలిగి ఉంది. విజయనగరానికి పైన పార్వతీపురం మన్యం, ఎడమవైపు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, కుడివైపు శ్రీకాకుళం, క్రింద అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. ఈ 26 జిల్లాలను 3 ప్రాంతాలుగా విభజించారు. అవి ఏవో చూద్దాం. ఉత్తరాంధ్ర జిల్లాలు 6. 4వ ఫ్లవర్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, ఈ 6 జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలే. ఇక కోస్తా ఆంధ్ర జిల్లాలు 12. ఇవి 2వ ఫ్లవర్, 3వ ఫ్లవర్లోని అన్ని జిల్లాలతో పాటు 1వ ఫ్లవర్లో ఉన్నటువంటి ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కోస్తా ఆంధ్ర జిల్లాలోకి వస్తాయి. ఇక మిగిలిన ఈ 8 జిల్లాలు రాయలసీమ జిల్లాలు. ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు 5. 1 ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం పార్లమెంటు నియోజకవర్గాలు 25. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలు 175. ఆంధ్రప్రదేశ్లో మొత్తం మండలాలు 679. ఎక్కువ మండలాలు గల జిల్లా ప్రకాశం 38 మండలాలు. తక్కువ మండలాలు గల జిల్లా విశాఖపట్నం 11. విస్తీర్ణంలో పెద్ద జిల్లా ప్రకాశం 14,322 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణంలో చిన్న జిల్లా విశాఖపట్నం 1048 చదరపు కిలోమీటర్లు. జనాభా పరంగా జనాభా ఎక్కువగా గల జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 24.69 లక్షల జనాభా. తక్కువ జనాభా గల జిల్లా పార్వతీపురం మన్యం 9.25 లక్షల జనాభా. వ్యక్తుల పేర్లతో ఉన్న జిల్లాలు 8. అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య డిస్ట్రిక్ట్, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్. 2011 నాటి గణాంకాల ప్రకారం అత్యధిక జనసాంద్రత గల జిల్లా విశాఖపట్నం, అత్యల్ప జనసాంద్రత గల జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. 2011 నాటి గణాంకాల ప్రకారం పూర్తి పట్టణ జిల్లా విశాఖపట్నం జిల్లా, పూర్తి గ్రామీణ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.